హాయ్ హలో రైతు సోదరులారా అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం మిర్చిలో మొదటి దఫాగా చిలామిన్ జింకు ప్లస్ అంటే చిలామిన్ గోల్డ్ అండి, తర్వాత డిఏపి, యూరియా ఇట్లా ఈ మూడింటిని మిక్స్ చేసి వాడుకోండి. ప్రస్తుతానికైతే జింక్ అనేది మొదటి దఫాగా ఎందుకు వాడాలంటే మొక్కకి కావాల్సిన మొక్క గ్రోత్ రావాలంటే ఎక్కువగా జింకుని ఇవ్వాలండి. జింక్ ఇచ్చినప్పుడు ఏంటంటే జింక్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్క అనేది బాగా పెరగకుండా వీక్ అయిపోతూ ఉంటుంది. సో జింకు అనేది ఇస్తే మొక్కకి ఏంటంటే మెయిన్ కాజ్గా గ్రోత్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డిఏపి, యూరియా ఇవ్వాలండి ఫస్ట్ స్టేజ్కి. ఎందుకంటే డిఏపి, యూరియా అనేది చాలా ముఖ్యమైనది. వాటితో పాటు జింక్ కూడా చాలా అవసరం. ఈ జింక్ అనేది మనకు సహజంగా రెండు రకాలు ఉంటుందండి. ఫర్టిలైజర్లో యూజ్ చేసే జింక్ వేరు, ఫర్టిలైజర్లో యూజ్ చేయడం కాకుండా స్ప్రేయింగ్ ఇచ్చే జింక్ అనేది వేరు. ఇక్కడ చూడండి, దీని టెక్నికల్ ఉంటుంది చూడండి, చిలిటెడ్ జింక్. ఇప్పుడు జింక్ అనేది చలామిన్ జింక్ ఉంటుంది, ప్లస్ చలామిన్ గోల్డ్ అని ఉంటుంది. ఈ గోల్డ్ అనే దాంట్లో ఏముంటుందంటే చిలిటెడ్ జింక్ అని ఉంటుంది. చిలిటెడ్కు చలామిన్కి రెండు తేడా చాలా ఉంటుందండి. చలామిన్ అనేది ఏమైందంటే ఓన్లీ స్ప్రేయింగ్కి మాత్రమే వాడాలా, అది డీప్లో యూజ్ చేయకూడదండి. డీప్లో యూజ్ చేసినప్పుడు ఏమో ఎలుకల మందులా మారిపోతుందండి. సో కాబట్టి మనకు దీంట్లో అయితే యూజ్ చేయకూడదండి. ఫర్టిలైజర్లో యూజ్ చేసే జింక్ ఏంటంటే చిల్టెడ్ జింక్ అండి. ఈ చిల్టెడ్ జింక్ మాత్రమే దీంట్లో యూజ్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చలామిన్ జింకును చిల్టెడ్ జింకు తేడా అదండి. సో మనకు ఇది చిల్టెడ్ జింక్ అండి. చిల్టెడ్ జింక్ వచ్చేసి దీంట్లో 12% ప్లస్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, జింక్ కంటెక్ట్ ఎక్స్పెన్స్ యాజ్ జింక్ పర్సెంటేజ్ బై 12% ప్లస్. ఇక్కడ ప్లస్ అనేది ఏమంటే అదనంగా ఉంటుందండి. సో మనకు ఇది జింక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. జింకును డిఏపి, యూరియాకి కాంబినేషన్ ఎట్లా అంటే, జింక్ అనేది ఏమవుతుందంటే మొక్కకి రవాణా సరఫరాకి వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే జింక్ లోపం కవర్ అయిపోయినప్పుడు మొక్క గ్రోత్ బాగా వస్తుంది. సో డిఏపి అనేది ఏమవుతుందంటే వేరు వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుందండి. ఇది వేరు వ్యవస్థ పెరగడానికి, మొక్క దృఢంగా ఉండటానికి ఏర్పడుతుంది. యూరియా అనేది ఏమవుతుందంటే అండి, యూరియా అనేది కణజాలం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అంటే మొక్క బాగా గ్రోత్ రావాలంటే కణానికి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావడానికి ప్లస్ కణ వృద్ధి గ్యాప్ రావడానికి, పెరగటానికి, ప్లస్ ఆకు శాతం బాగా పెరుగుతుంది. అంటే పత్రహరితం బాగా పెరిగి ఆకు అనేది పెరుగుతుంది. సో యూరియా కంటైనింగ్ అనేది మొక్క పెరుగుదల స్టేజ్లో బాగా అవసరం అండి. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్ మనం యూజ్ చేసేటప్పుడు యూరియా అనేది బాగా అవసరం. ఎందుకంటే మొక్క అనేది బాగా వీక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొక్క చూడండి, కొద్దిగా మనకు గ్రోత్ ఉంటుంది. సపోజ్ ఈ ఆకు కణజాలం కానీ లేదంటే మొక్క పెరగటానికి కానీ యూరియా అనేది ఉపయోగపడుతుంది. సో డిఏపి అనేది ఏమవుతుందంటే కింద వేరు వ్యవస్థ బాగా పెరగటానికి, తర్వాత మొక్క దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. జింక్ అనేది ఏమైందంటే రవాణా సరఫరాకు బాగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మనకు ఫస్ట్ దఫా మాత్రం జింక్ కాంబినేషన్లో కంపల్సరీ ఇవ్వండి. సో మీకు డిఏపి, యూరియా అనేది బాగా టైట్ ఉంది. సో డిఏపి, యూరియా దొరకని పక్షంలో మనకు 20-20-0-13 వేసుకోవచ్చు, లేదంటే 28 వేసుకోవచ్చు. సో ఈ రెండు కాంబినేషన్లో అయితే 20-20 అయితే కొద్ది గొప్ప యూరియా వేసుకోవచ్చు. 28లో అయితే యూరియా అవసరం లేదండి, 28 ఒకటే వేసుకోవచ్చు. 28లో ఏంటంటే యూరియా, డిఏపి రెండు కాంబినేషన్లో ఉంటుంది. సో ఆ కాంబినేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీకు యూరియా శాతం దాంట్లో అవసరం లేదండి. దాంట్లో మళ్ళీ జింక్ అనేది కలుపుకోవచ్చు. ఇది కలుపుకున్న తర్వాత ఏమవుతుందంటే మొక్క అనేది మీరు ఎదబెట్టుకోండి అవకాశం ఉన్నంత వరకు. అంటే మొక్క రైతు ఒక అవకాశాన్ని బట్టి ఎదబెట్టుకోండి, లేదంటే మొక్క దగ్గర పాదుల్లో వేసుకోండి, ఎట్లయినా వేసుకోండి. సో ఇదండి మెయిన్ ఫస్ట్ మనకి ఇచ్చే ఫర్టిలైజర్ బేసు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంటే నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందియాలని చెప్పి చెప్తానండి. మీరు అంటే నాదో ఏదైనా తప్పు ఉంటే నన్ను కొద్దిగా చెప్పండి, కామెంట్లు చేయండి, ఇట్లా ఏదండి ఇట్లా మిస్టేక్ చేశారు ఇట్లా ఏదనండి. సో నాకు తెలిసిన సబ్జెక్టు మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి.